మోడీ మీదన ఒక కసి ఉంది, కానీ ఏమి చెయ్యలేము, అచ్చమైన నాటు భాషలో చెప్పాలంటే ఏం పీకలేమన్నటువంటి ఉద్దేశంతోనే మోడీకి సంబంధించి ఏదో చేస్తూ ఉంటుంటారు. మోడీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, ప్రస్తుతం కనబడుతున్నటువంటిది ప్రభుత్వం కూలిపోతుంది. చంద్రబాబు గారు దావోస్ వెళ్ళినప్పుడు కూడా అదే అడిగితే, అబ్బాయి నేనైతే కేంద్ర రాజకీయాలు జోక్యం మోడీనే 4వ సారి కూడా వస్తాడని చెప్పేశారు. దట్స్ ఎనఫ్. అది ఒకటైపోయింది. ఇక నితీష్ కుమార్ నిన్న మణిపూర్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఎమ్మెల్యే ఒక్కడే గెలిచింది. అది 5 దాకా గెలిస్తే 4 ఆల్రెడీ బీజేపీ పోయారు, ఒకడే ఉన్నాడు. తను మద్దతు సంహరించుకున్నాను బీజేపీ కనుక ఇంకేముంది, పడిపోయింది ప్రభుత్వం, నితీష్ కుమార్ తగ్గిపోతున్నాడు, నితీష్ కుమార్ దెబ్బ కొట్టేస్తున్నాడు మోడీకి అన్నటువంటిది. ఆ నితీష్ కుమార్ అనేవాడు ఇప్పుడైతే ప్రస్తుతానికి అతను ఎప్పుడూ నమ్మదగ్గ మనిషి కాదు, అది ఆయనకి తెలుసు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వెళ్ళి లాలూ ప్రసాద్తో పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్లో కూడా లేదు. పెట్టుకుంటే లాలూ ప్రసాద్ తొక్కి నారదీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనినే కాకపోతే చాలా తెలివిగా నటిస్తుంటాడు. లాలూ మొన్ననే ఎప్పుడు వచ్చినా నితీష్ రెడీనే అంటే దాని గురించి మీడియా అడగగానే 2 చేతులు ఎత్తో నమస్కారం నవ్వుతూ పెట్టగానే ఇంకేముంది, అదిగో నితీష్ వెళ్ళిపోతున్నాడని మోడీ వ్యతిరేకులందరూ సంబరాలు చేసుకున్నారు. అక్కడ మోడీ ప్రభుత్వానికి 240 సీట్లు సొంతగా ఉన్నాయి బీజేపీకి. అలాగే నితీష్కి చంద్రబాబుకి ఇద్దరికీ కలిపిన 35 సీట్ల దగ్గరలోనే ఉన్నారు. వీళ్ళిద్దరికి వెళ్ళిపోయినా కూడా దాదాపు 260-270 ఉంటాయి. అవతల ఇంకో 10-15 మందిని తెచ్చుకోలేని పరిస్థితి లేదు. ఇండిపెండెంట్లు బోల్డ్ అంతమంది ఉన్నారు, కొట్టిపడేస్తారు. ఇంకోటి అవసరమైతే కొన్ని పార్టీలు కొత్తవి వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఈలోపు దినదనగండ 100 ఏళ్ల ఆయుష్ అని ప్రొజెక్ట్ చేయడం తప్పించి నితీష్ కుమార్ ఏదో షాక్ ఇచ్చేస్తాడు అన్నటువంటి ప్రొజెక్షన్ తప్పించి